మేడం సార్ తాళి కట్టే ముహూర్తం వచ్చింది. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదించండి ప్లీజ్. పెద్దబాబుకి మంచి సంబంధం రావాలని కోరుకున్నాం కదా. ఒక ప్రేమ జంటకి దగ్గరుండి పెళ్లి చేసే అవకాశం దక్కించుకోవాలకిలా. వెళ్దాం పదండి. పదండి. రండి మేడం. రా రోషిని. పదమ్మా. రా రండి సార్. అయ్యో ఆంటీ. రా రోషిని, ముహూర్తానికి టైం అయిపోతుంది. రా. అయ్యో దేవుడా, వీడెవడు? రా రోషిని, సిగ్గుపడతావెందుకు? కూర్చో. రా కూర్చో రోషిని, కూర్చో. ఏమైంది రోషిని? క్యా హువా? మై హూనా. ఏం పర్లేదు, నేను చూసుకుంటానుగా. ముసుగు తీస్తే అఖిలక్క చంపేస్తుంది, తీయకపోతే నాకు ఇంకో పెళ్ళవుతుంది. ఇప్పుడెలారా భగవంతుడా? పంతులు గారు కానివ్వండి. బాబు వధు వెళ్ళో తాళి కట్టండి. నాకీ పెళ్లి వద్దు. నాకీ పెళ్లి ఇష్టం లేదు. నాకిష్టం లేదు. రోషిని క్యా హువా? అమ్మా నాన్నలు ఎవరు అవసరం లేదన్నావు, నాకు ప్యార్ కావాలన్నావు. నాకు ప్యార్ వద్దు, ఊరు కావాలి. మా ఊరు వెళ్ళిపోతాను. అలా అంటున్నావేంటమ్మా? ప్రేమించిన వాడికి మనసిచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాక పెళ్లి వద్దంటే అబ్బాయి పరిస్థితి ఏంటి? నాకు ఇష్టం లేదు. నాకీ పెళ్లి ఇష్టం లేదు. అమ్మ వాళ్ళని ఒప్పించాకే పెళ్లి చేసుకుంటా. మీ తల్లిదండ్రులు ఒప్పించుకోకుండానే నువ్వు ఈ పెళ్లికొచ్చావా? ముందు వాళ్ళు మీ ప్రేమను యాక్సెప్ట్ చేశాకే జీవితాల్ని మలుచుకోండి. పదండి వెళ్దాం. రోషిని ఏమైంది రోషిని? ఇలా చేసావేంటి రోషిని? ఎవడ్రా రోషిని? ఏ తుమ్ కౌనే? గౌనా? నా గౌను మిస్ అయినందుకే ఇన్ని అగచాట్లు. పదవే చంద్రముఖి, పద. అమ్మో, ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది. ఎంత పెద్ద గండం తప్పిందో. వామో, నా వల్ల కాదు. ఆంటీ ప్లీజ్ ఆంటీ. అదిగో ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పదండి. అబ్బా పదండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.